ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆంధ్ర యూనివర్సిటీ యాన్యువల్ అల్యూమినియం మీట్ 2025 ఈ నెల 13వ తేదీన నిర్వహిస్తారు. బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఏయూ సైన్స్ అండ్ టెక్నాలజీ భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జిపి రాజశేఖర్ జేకే న్యూస్తో మాట్లాడుతూ అల్యూమిని వివరాలను తెలియజేశారు. 30th December 2025 ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ లో ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆలమని రావడం జరుగుతుంది. అలాగే యూనివర్సిటీ విద్యార్థులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు. దీనికి ముఖ్య అతిథిగా శ్రీమతి సుధా నారాయణమూర్తి గారు రావడం జరుగుతుంది. అటువంటి ఉన్నతమైన వ్యక్తి ఈ శతాబ్దోత్సవ సందర్భంలో జరిగే ఆల్యూమిని మీట్కి రావడం మనందరికీ గర్వకారణం. దీన్ని అవకాశంగా తీసుకుని ఈ థీమ్ విమెన్ ఎంపవర్మెంట్ అని AAA వాళ్ళు ఈ కార్యక్రమం రూపొందించినప్పుడు ఈ థీమ్ విమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఎక్కువ మంది మహిళలు కూడా ఈ కార్యక్రమానికి వస్తారని దానికి సరిపడా ఏర్పాట్లన్నీ AAA వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అలాగే అటువంటి ఉన్నతమైన వ్యక్తి మన యూనివర్సిటీకి రావడం ఎంతో గర్వకారణం కాబట్టి ఆవిడకి మన యూనివర్సిటీ ప్రాంగణంలో గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చే సిస్టర్ ఆల్యూమిని వాళ్ళందరితో ఇంటరాక్షన్స్, వాళ్ళకి శతాబ్ద వేళ యూనివర్సిటీ ఎటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇప్పటివరకు, తర్వాత ఫ్యూచర్లో ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది అవన్నీ చర్చించి వాళ్ళ సహాయ సహకారాలు పోవడానికి ఇది ఎంతమంది పాల్గొనే అవకాశం? 2,000 మంది సుమారు 2,000 దాటి పాల్గొనే అవకాశం ఉందండి. అదే కాకుండా మన విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలు అందులోనే ఆమెకి చాలా మంది ఉన్నారండి. సుమారు 12 నుంచి 15 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అందులో ఎంతమంది విశాఖపట్నం నుంచి ఉన్నారని తెలియకపోయినా చాలా మంది విశాఖపట్నంలో కూడా ఉంటారు. వారందరూ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందువల్లనే మేము ప్రాంగణంలో బయట కూడా LED స్క్రీన్స్ పెట్టి ప్రజల సౌకర్యార్థం అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతమంది వచ్చినా వీక్షించేటటువంటి అవకాశం ఉంది. ఆంధ్ర విశ్వకళా పరిషత్ AU కన్వెన్షన్ సెంటర్ లో ప్రత్యేకమైనటువంటి జాగా కూడా అక్కడ ఉంది. ఆ ప్రదేశంలో వాళ్ళందరికీ LED స్క్రీన్ కూడా పెట్టినాం. అందువల్ల ఊర్లో ఉన్నటువంటి ప్రజలు వచ్చినా కూడా మా విశ్వవిద్యాలయంలో ఉన్న మా అనుబంధ కళాశాల విద్యార్థులు, మా విద్యార్థులు, మా పూర్వ విద్యార్థులు, అఫిలియేటెడ్ కాలేజెస్ అనుబంధ కళాశాల విద్యార్థులు ఎంతమంది వచ్చినా కూడా అంతమందికి అవకాశం ఉండేటటువంటి అవకాశాన్ని తెలియజేస్తూ ఈ విధంగా అన్ని ప్లాన్లు జరిగాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పూర్వవిద్యార్థులు వారందరూ కూడా ఇక్కడ దాని పరిస్థితి ఉంటుంది. సో వారందరికీ కూడా తొలగించడానికి లైవ్ స్ట్రీమ్ ఉంటుందా? వారందరికీ రిజిస్ట్రేషన్ పెట్టారు, వస్తున్నాయండి. వారందరికీ లైవ్ స్ట్రీమింగ్ ఉంది. కిందటి సంవత్సరం సుమారు 8,000 మంది దాటి ప్రపంచ వ్యాప్తంగా ఇది లైవ్ స్ట్రీమింగ్ లో పాల్గొన్నారు. 8,000 మంది. ఈసారి 10,000 మంది దాటి పెట్టేటువంటి అవకాశం వస్తుంది. దానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఈ ఏర్పాట్లతోటి ప్రపంచ వ్యాప్తంగా మన ఆంధ్ర విశ్వకళా పరిషత్, ఆల్యూమిని అసోసియేషన్ ఈ 2 సంస్థల గురించి లోకల్ గా ఉండేటువంటి ప్రజలకే కాకుండా దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా రీచ్ కలగాలనేటువంటి కోరుకున్నది. అక్కడ చెప్పినట్టుగా మన దేశ ప్రతిష్ట, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట విశాఖపట్నం అన్నిటికన్నా ఆంధ్ర విశ్వకళా పరిషత్ ప్రతిష్టని మనం వెలిగించాలనేటువంటి కోరిక. దానికి ఏమి చేయాలో అన్ని మా స్థాయి ప్రస్తుతం ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశంలోని 8వ స్థానంలో ఉంది. ఈ ర్యాంకింగ్ మరింత జరిగే అవకాశం ఉందా? ఈ సంవత్సరం NIRF 2025 ర్యాంకింగ్ లో ఆంధ్ర యూనివర్సిటీ రాష్ట్ర ప్రభుత్వాలు ఫండెడ్ యూనివర్సిటీలో, స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీలో 4th లో ఉన్నామండి. జాదవ్పూర్ యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ తర్వాత 4వ స్థానం ఉన్నాం. ఓవరాల్ యూనివర్సిటీస్ అన్నింటిలో 23rd లో ఉన్నాం. ఓవరాల్ ఇంజనీరింగ్ కాలేజ్, సెంట్రల్ ఫండ్ ఇన్స్టిట్యూట్ అన్ని కలిపితే 41లో ఉన్నాం. 6 కేటగిరీలో 4 కేటగిరీలో కంటే ఇంప్రూవ్మెంట్ జరిగింది. తప్పకుండా శతాబ్ద వేళ కొంచెం 10%. ఇది పూర్వ విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ప్రజలుగా చెప్పాలంటే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పండగ వాతావరణం ఉంది. నెల 13వ తేదీన నిర్వహించబోతున్నారు.
ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది ఇక్కడ ఇది గొప్ప కార్యక్రమం జరిగించే అవకాశం ఉంది. ఇది వాళ్ళ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హేమంత్ జగదీష్ కుమార్